తానొక నంబర్ 1 ఇడియట్. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశించి అన్నమాట. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశించి అన్నమాట. అదేంది ఆయనేమో కర్ణాటక మంత్రి, ఈయనేమో అసోము, ఇక్కడెక్కడో దక్షిణ దాదాపు కొనకున్న కర్ణాటకకి ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? ఈ ఇక్కడున్న మంత్రిని ఆయనంత మాట ఎందుకనాల్సొచ్చింది? అంత పెద్ద మాట ఎట్లా అంటాడు? మరెందుకన్నాడు? అట్లా అనొచ్చా? ఏమో నాకైతే తప్పనిపించలేదు. హిమంత బిశ్వ శర్మ మంచి మాటే అన్నాడు. నిజంగా ఆ మాట సరైందే అనిపించింది. ఎందుకంటే అస్సామీ యువతను అవమానించాడు ప్రియాంక ఖర్గే. మరి తన రాష్ట్ర యువతను, తన దగ్గరున్న ఒక యూత్ ఫోర్స్‌ని, తన ప్రజలని, తన రాష్ట్రాన్ని అవమానించినట్టే గదా తన ప్రజలనంటే. మరి ప్రభుత్వాధినేతగా ఆయన స్పందించాలి గదా! అందుకే స్పందించాడు. "నువ్వొక ఇడియట్‌వి" అన్నాడు. నంబర్ 1 ఇడియట్ ఎవరంటే ప్రియాంక ఖర్గే అన్నాడు. ఈశాన్య రాష్ట్రాలు అష్టలక్ష్మిలో పెద్ద రాష్ట్రం అసోం. ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. యూపీఏ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. గాంధీ, నెహ్రూ కుటుంబ పాలకులు పట్టించుకోలేదు ఆ రాష్ట్రాన్ని. మోదీ వచ్చిన నుంచే ఈశాన్యం మీద దృష్టి పెట్టారు. అక్కడ యువత నైపుణ్యాభివృద్ధిని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు సీఎంగా హిమంత బిశ్వ శర్మ గూడా. అలాంటిది వాళ్ళని అంత చిన్న చూపు ఎట్లా చూస్తారు? సరే ఇంతకీ ప్రియాంక్ ఖర్గే అనే ఈ మహానుభావుడు, మహనీయుడు, ఈ నాయకుడు అన్న మాటేందో తెలుసా? అసోంలో ప్రతిభ ఎక్కడ? గుజరాత్‌లో, అసోంలో ప్రతిభ ఉందా అన్నాడు. స్కిల్ ఉందా అసలు వాళ్ళకి? టాలెంట్ ఉందా? గుజరాత్ వాళ్ళకి, అస్సాం వాళ్ళకి టాలెంట్ ఉందా అన్నాడు. పెద్ద మాట గదా అది. వాళ్ళను చాలా తక్కువ చేసినట్టు గదా! మరి ఆ రాష్ట్ర పాలకుడిగా నిరంతరం తన ప్రజల కోసం, యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న, ఎలాంటి అవినీతి జోలికి పోకుండా, ఎలాంటి స్కామ్‌లు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న ఒక సీఎంకి మండదా మరి? అదే జరిగింది. అందుకే అన్నాడు ఇడియట్. నంబర్ 1 ఇడియట్ ప్రియాంక్ ఖర్గే అన్నాడు. గుజరాత్‌లో ఏముంది అక్కడ టాలెంట్ ఉందా? అసోంలో ఏముంది అక్కడ టాలెంట్ ఉందా? ఎగతాళి చేయడం గదా! అపహాస్యం చేయడం గదా! ఇప్పటికే ఉత్తర, దక్షిణ అంటూ విడదీసే కుట్ర. అసలు ఈశాన్య రాష్ట్రాల్ని పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడ పారిశ్రామిక పునరుజ్జీవనం దిశగా అక్కడ జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది. శర్మ నాయకత్వంలో. కొత్త కొత్త పరిశ్రమలొస్తున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొన్న టాటా గ్రూపు 27,000 కోట్ల సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ ఒకటి 2025 ఇంకా మొదటి దశ ప్రారంభమైంది. 27,000 మంది కంటే ఎక్కువగా ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు అక్కడ స్థానికులకు ఉద్యోగావకాశాలు, ఉపాధి ఉద్యోగావకాశాలొస్తాయి 27,000 మందికి. అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అది. అసలు అసోం చరిత్రలోనే ఒక అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటిగా ఇది నిలిచిపోయిందనమాట. ఇక డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ నిలుస్తదని ప్రధానమంత్రి కూడా పలుమార్లు చెప్పారు, ప్రకటించారు. స్మార్ట్ ఫోన్స్ మొదలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు గూడా, అంటే ప్రతిదానికి అవసరమయ్యే సెమీ కండక్టర్ తయారీలో ఈ భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని గూడా హిమంత బిశ్వ శర్మ గూడా చెప్పారు. అసోంకి ఇదొక పారిశ్రామిక విప్లవం, సామాజిక విప్లవం ఇప్పుడు అసోంలో. ఇప్పటికే అస్సాం అంటే టీకి ప్రసిద్ధి. పర్యాటకానికి. అట్లా ఒక ఈశాన్యానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ పరిశ్రమ ద్వారా, ఈ ప్లాంట్ ద్వారా మరి సరికొత్త గుర్తింపొస్తదని ఆశిస్తుంది ప్రభుత్వం. హిమంత బిశ్వ శర్మ గూడా ఈశాన్య భారతం రూపురేఖలు మారడంలో అభివృద్ధి దిశగా సరికొత్త అడుగులు వేయడంలో ఇది కీలకమైతదని ఆనందిస్తున్న తరుణంలో ఈశాన్య వాసులు, ముఖ్యంగా అసోమీలు ఇలాంటి మాట అనొచ్చా? టాలెంట్ ఎక్కడిది అస్సాంలో అంటే? నీకేం టాలెంట్ ఉంది? ఏం మాటలు మాట్లాడుతున్నాడు ప్రియాంక ఖర్గే అనేవాడు? ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలంటాడు. పదసంచలనలకి అనుమతి ఇవ్వరక్కడ కర్ణాటకలో. స్వయం సేవకులను వేధిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది గాబట్టి. ఇప్పుడు ఏకంగా ఈశాన్య రాష్ట్రాల మీద, ముఖ్యంగా అస్సాంను అవమానిస్తూ, అస్సామీ యూత్‌ని అవమానిస్తూ, అస్సాం ప్రజలను అవమానిస్తూ ఇలాంటి మాటలు. టాలెంట్ ఎక్కడుంది? ఎంత మార్పు అసలు ఈశాన్య రాష్ట్రాల్లో? గతంలో నేను చాలా వీడియోస్ చేశాను నేను. నాడు నేడు ఈశాన్య రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయని. పారిశ్రామిక సంస్కరణలు, అసలు పరిశ్రమల విషయంలో పెట్టుబడులను ఆకర్షించడంలో దూకుడుగా వెళ్తున్నాడు హిమంత. శాంతి భద్రతల పరిస్థితి కూడా మెరుగుపడిందక్కడ. విద్యుత్ విధానాల్ని క్రమబద్ధీకరించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అనేక స్టార్టప్స్‌కి అంటే ఎంకరేజ్ చేస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్, ఐఐటీ అంటే గౌహతిలో ఐఐటీ ఉంది కదా! గౌహతి ఐఐటీ వంటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కలిసి సహకారం తీసుకొని ఒక టెక్నికల్ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తూ వస్తున్నారు. అంతకాలం దశాబ్దాలు ఏలి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, పట్టించుకోలేదసలు. ఈశాన్య భారతాన్నే పట్టించుకోలేదు వాళ్ళు. అలాంటిది ఒక భారతదేశ అభివృద్ధిలో ఈశాన్యాన్ని కూడా భాగస్వామిగా చేస్తూ
అసలు ఒకప్పుడు నెహ్రూ అన్నాడు భారతదేశంలో ఈశాన్యాన్ని ఈ దేశంలో భాగంగా చూడకపోగా ఒక సరిహద్దు ప్రాంతంగా మాత్రమే, ఒక అంచుగా, ఏదో ఆ కొన అట్లా పడింది, ఒక అంచు అంతే ఈ దేశానికి అన్నట్టుగా నెహ్రూ ప్రవర్తించాడు. ఆ పార్టీ కూడా ఇన్ని రోజులు అట్లాగే వ్యవహరిస్తూ వచ్చింది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అసోంతో పాటు చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా అన్ని విధాలుగా దోపిడీకి గురైనాయి. ఆ పార్టీ వాళ్ళలో అది కొనసాగుతుందనమాట ఇన్నేళ్లుగా. 75 ఏళ్ల నుంచి కూడా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో, ఈశాన్య రాష్ట్రాల విషయంలో వీళ్ళ ఆలోచన ధోరణి, వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ తీరు కంటిన్యూ అవుతోందది. అసోంలో సెమీకండక్టర్ ప్లాంట్ అంటే అంత ఎగతాళి చేయడమా? అంత వ్యంగ్యమా అసలు? బెంగుళూరు ఐటీ విప్లవం ఊరికే వచ్చిందా? భారతదేశంలో ఉన్న యువ టెక్కీలు అందులో భాగం లేదా? ఈశాన్య రాష్ట్రాల వాళ్ళది లేదా? అసోం వాళ్ళది లేదా? చాలా మందున్నారు. బెంగుళూరు ఐఐటీలో అసోం సహా ఈశాన్య రాష్ట్రాల యువత చాలా మంది టెక్కీలు ఉన్నారక్కడ. వేలాది మంది ఉంటారు. వేలాది మంది బెంగుళూరులోని టెక్ పార్క్స్‌లో పనిచేస్తున్నారు. స్టార్టప్స్ నెలకొల్పి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవేం మాటలు మరి? అంత తక్కువ చేయడం ఏంటి? అంత చిన్న చూపు, అంత చులకనేంటి ఈశాన్య భారతం అన్నా, అసోం అన్నా గూడా? అసలు నోటికి ఎంతొస్తే అంత ఈ ప్రియాంక ఖర్గే అనేవాడైతే అసలు ఈ మధ్య మనం చూస్తున్నాం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో మరి నా తండ్రిని జాతీయ అధ్యక్షుడిని చేశారు. నన్ను పీఎంని చేస్తారేమో అర్థమైందేమో రాహుల్ టాలెంట్ అర్థమైనట్టుంది. ప్రియాంక ఖర్గే అనేవాడికి రాహుల్ టాలెంట్ అర్థమైనట్టుంది. అందుకే ఈ మాటొచ్చింది. అస్సామీలో కూడా ప్రతిభ లేదు. గుజరాత్ వాళ్ళకి టాలెంట్ లేదు. అస్సామీ యువతకు టాలెంట్ లేదన్నాడు. టాలెంట్ లేనిదే మీ నాయకుడు కానీ నీకు అర్థమయ్యి ఆ మాట అంటున్నావని మేము అర్థం చేసుకోవాలా మరి? మా నాయనని జాతీయ అధ్యక్షుడిని చేశారు. ఇంకా నన్ను ప్రధానమంత్రిని చేస్తారు. రాహుల్ గాంధీకి టాలెంట్ లేదు అని మనసులో ఉందేమో. అదే బయట పెట్టొచ్చు గదా! వేరే రాష్ట్రాల మీద ఎందుకు ఏడవడము? హిమంత మంచిగా అన్నాడు. ఫస్ట్ క్లాస్ ఇడియట్ అన్నాడు ప్రియాంక ఖర్గేను హిమంత బిశ్వ శర్మ. ఇదనమాట ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.